సో వీళ్ళు అక్యురేట్గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు ఇండియాలో ఇస్తుంటారు. నిన్న 4607 షోలు పడ్డాయన్నమాట. 4607 షోలకి 37,17,00,000 గ్రాస్ వచ్చింది. ఏది ఇండియాలో గ్రాస్ ఇది. ఇండియా అంటే బేసిక్గా తెలుగు రాష్ట్రాలే, మిగతా వాటిలో ఏమీ లేదు. సో ఇది గ్రాస్ అయితే 31,50,00,000 నెట్ వచ్చింది. ఓవరాల్గా వరల్డ్ వైడ్ గ్రాస్ తీసుకుంటే ఒక 40-45 కోట్ల కంటే ఎక్కువ ఉండదు అని చెప్తున్నారు. ఎందుకంటే నార్త్ అమెరికాలో ఇది పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అంతా కూడా నార్త్ అమెరికాలో దురంధర్ మీదకి ఫోకస్ వెళ్ళిపోయింది తప్ప దీని మీదకి పెద్దగా లేదనమాట. 3-4 కోట్లు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ నార్త్ అమెరికాలో చేయలేదు. ఎందుకంటే అక్కడ బలంగా చేయాలి. మనం కానీ కంపేర్ చేస్తే ఒక్క బ్రో తప్ప మిగతా ఇటీవల కాలంలో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నిట్లోకి ఉస్తాద్ భగత్ సింగ్ అనేది తక్కువగా చేసింది ఫస్ట్ డే. మనకి తీసుకుంటే ఇప్పుడు హరిహర దే కాల్ హిమ్ ఓజీ లేటెస్ట్ ఫిల్ము, దీనికి ముందుది, దానికి 63,75,00,000 నెట్ వచ్చింది ఫస్ట్ డే. తర్వాత హరిహర వీరమల్లికి 34,75,00,000 నెట్ వచ్చింది. బ్రోకి 30 కోట్లు వచ్చింది. భీమలా నాయక్కి 37,15,00,000 నెట్ వచ్చింది. వకీల్ సాబ్కి 40,10,00,000 నెట్ వచ్చింది. కానీ ఉస్తాద్కి ఎంత వచ్చింది? 31,50,00,000 వచ్చింది. కాబట్టి క్లియర్గా ఒక బ్రోతో పోలిస్తే మాత్రమే దీనికి ఎక్కువ ఉన్నాయి. కానీ మిగతా పవన్ కళ్యాణ్ ఇటీవల సినిమాలన్నిటిలోకి ఫస్ట్ డే ఓపెనింగ్లు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పొచ్చు ఉస్తాద్ భగత్ సింగ్కి. ఇక ఓవరాల్గా ఇది 150 కోట్ల బడ్జెట్ అంటే కలెక్షన్లు గ్రాస్ 300 కోట్లన్నా రావాలి. అప్పుడే వీళ్ళకి కొన్నోళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. సో అంత వస్తుందా అని చూస్తే అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు లైఫ్ టైం కలెక్షన్లు ఎన్ని చేసినాయి కానీ టాప్లో చూస్తే ఈ దే కాల్ హిమ్ ఓజీ సినిమాకి లైఫ్ టైం 295 కోట్లు వచ్చాయి. సో మరి దీనికి 300 కోట్లు వస్తాయా? గ్రాసు వచ్చే పరిస్థితి లేదు. అట్లాగే హరిహర వీరమల్లికి 116 కోట్లు వచ్చాయి. తర్వాత బ్రోకి 114 కోట్లు వచ్చాయి. భీమ్లా నాయక్కి 158 కోట్లు వచ్చాయి. వకీల్ సాబ్కి 130 కోట్లు వచ్చాయి. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలో హైయెస్ట్ లైఫ్ టైం గ్రాస్ వచ్చి 295 కోట్లు. 300 వేసుకో, 300 కోట్లు లెటర్స్ కాల్ హిమ్ ఓజీకి వచ్చాయి. మిగతా దేనికి రాలేదు. అది బడ్జెట్ కూడా ఎక్కువే దానికి. సో ఈ నేపథ్యంలో ఈ సినిమా బయ్యర్స్ సేఫ్ అయ్యే పరిస్థితి లేదు. నేను ఇందాక గుంటూరులో మా ఫ్రెండ్ థియేటర్ ఉండి వాళ్ళని అడిగాను, అసలు టాక్ లేదు సార్, జనంలో ఏమాత్రం బజ్జి లేదు అని చెప్తున్నారు, కలెక్షన్ లేవని. ఈరోజు కలెక్షన్లు ఖచ్చితంగా డౌన్ అవుతాయని చెప్తున్నారు. ఈ 31 కోట్ల నెట్ కూడా ఈరోజు రాదని చెప్తున్నారు. నిన్న ఎందుకంటే 69% నిన్న ఆక్యుపేషన్ ఉంది కాబట్టి పర్వాలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి సినిమాలకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే తెలుగు మార్కెట్ మాత్రమే ఉంది, వేరే మార్కెట్ లేదు పవన్ కళ్యాణ్ సినిమాలకి. తమిళ్ కానీ, కన్నడ కానీ, హిందీ కానీ మార్కెట్ లేదు, తెలుగులోనే ఉంది. సో తెలుగులో పెట్టేటప్పుడు ఇంకా తక్కువలో చేసుకోవాలి పవన్ కళ్యాణ్ సినిమాకి. 150 కోట్లు కూడా ఎక్కువే అనమాట. అంత బడ్జెట్ రికవర్ అనేది కొన్నోళ్ళకి కష్టం అవుతుంది. కాకపోతే ఆ బడ్జ్ మీద పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి అమ్మేస్తారు. ఓపెనింగ్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ సినిమాకి, ఫ్లాప్ సినిమాలకు కూడా ఓపెనింగ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒకప్పుడంటే ఫ్యాన్స్ సినిమాలని హిట్ చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్కి ఉన్న బలం ఏంటంటే ఏ హీరోకి లేని బలం ఫ్యాన్స్. కానీ ఇవాళ బడ్జెట్లు పెరిగిపోవడం వల్ల ఫ్యాన్స్ అంత మోసే పరిస్థితి లేదు. రెండోది, ఈ సినిమా ప్రతి సినిమాని అక్కడ జనసేన వాళ్ళు తెలుగుదేశం లోన్ చేసుకొని స్పెషల్ షోలు వేసి అది కూడా చేసి ప్రతి సినిమాకి చేయలేరు కదా, వాళ్ళకి కూడా భారం అయిపోతుంది. ఈ సినిమాను వాళ్ళు కూడా వదిలిపెట్టినట్టుగా కనబడుతుంది. అందుకని దీనికి అనుకున్నంత కలెక్షన్ లేవు పవన్ కళ్యాణ్ సినిమాల్లో. బ్రో తర్వాత మాత్రం ఇది వెళ్తుంది తప్ప ఎటువంటి రికార్డులను క్రియేట్ చేయలేదు. ఇంకా మైనస్ రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు ఈ రోజు నుంచి ఉందన్నమాట. ఈ రోజు నుంచి ఇంకా పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బుక్ మై షోలో ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది. ఈరోజు మార్నింగ్ ఇందాక చూస్తే ఇప్పుడు 12 అవుతుంది, 12కి 8,000 పోతున్నాయి గంటకి. అదే దురందరికి 60,000 పోతున్నాయి. కాబట్టి ట్రెండ్ చూస్తే డౌన్ ట్రెండ్లో ఉంది. దీనికి ప్రధాన కారణం సినిమా బాగలేకపోవడం తప్ప నిజానికి దీని మీద పెద్ద వైసీపీ వాళ్ళు యాంటీ క్యాంపెయిన్ కూడా ఏం పెద్దగా చేయలేదు దీనికి. కాబట్టి ఓవరాల్గా సినిమా ఆకట్టుకోలేకపోవడం, ఇంట్రెస్టింగ్గా తీయలేకపోవడమే కారణంగా మనం చెప్పుకోవచ్చు.